హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒకప్పుడు ఎప్పుడో 2004లో విడుదలైన హీ వాస్ కూల్ అనే సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. హీరోయిన్ ఇవాళ రాత్రి సరదాగా వాళ్ళ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది. దానిలో ఎవరో ఒక ర్యాండమ్ అబ్బాయి వాళ్ళ స్కూల్ అమ్మాయిలందరినీ కూడా తిడుతూ ఉండడం చూసిన హీరోయిన్కి చాలా కోపం రావడంతో ఆ అబ్బాయికి రిప్లై ఇస్తూ చాలా బూతులను అయితే టైప్ చేసి అప్లోడ్ చేసేస్తుంది. అదేంటో తర్వాత రోజు నుంచి హీరోయిన్కి హెరాసింగ్ కాల్స్ వస్తూనే ఉంటున్నాయి. ఆపకుండా మన హీరోయిన్ని తిడుతూనే ఉంటున్నారు. రాత్రి హీరోయిన్ చేసిన పని వల్ల హీరోయిన్ ఫ్రెండ్ ద్వారా హీరోయిన్కి తెలుస్తుంది రాత్రి ఎవరికైతే హీరోయిన్ అంత రూడ్గా రిప్లై ఇచ్చిందో అతను వాళ్ళ స్కూల్స్ మోస్ట్ బ్యాడ్ బాయ్ అంట. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక గ్యాంగ్స్టర్ టైప్ అంట. వాడిని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడి సుసు పోసుకుంటారని చెప్తుంది. అలాంటి వాడితో పెట్టుకున్నావు, నీ జీవితం ఇంకా అయిపోయిందే అన్నట్టుగా మాట్లాడేసరికి హీరోయిన్కి కూడా చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అనవసరంగా వాడితో పెట్టుకున్నట్టున్నానే అని బాధపడిపోతుంది. హీరోయిన్ హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సెలూన్కి అయితే వస్తుంది. ఇక్కడ కూడా హీరోయిన్కి హీరో కాల్ చేస్తాడు మళ్ళీ బూతులు తిట్టడానికి. హీరోయిన్ అందుకే కావాలని ఎత్తదు. అదే టైంకి హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే సెలూన్కి వస్తారు. హీరో మళ్ళీ హీరోయిన్కి కాల్ చేస్తాడు ఇసుకిద్దామని. ఈసారి హీరోయిన్ కాల్ ఎత్తి ఎదవ ఎన్నిసార్లు కాల్ చేస్తావు, కాల్ కట్ చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా నేను బిజీగా ఉన్నానని, నీకు వేరే పని పాట లేదా ఏంటి అని గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. ఇంకా ఈ అరుపులన్నీ అటుపక్క కాల్లో మన హీరోకి వినిపించేసరికి ఈ అమ్మాయినా ఆ రోజు రాత్రి నాతో పెట్టుకుందని హీరోకి విషయం అర్థమవుతుంది. హీరోయిన్ ఫేస్ని కూడా రిజిస్టర్ చేసుకుంటాడు. హీరోయిన్ భయంతో ఇంకా సెలూన్ నుంచి బయటికి పరిగెత్తేయడం మొదలు పెడుతుంది. తన హెయిర్ ట్రీట్మెంట్ ఫుల్గా పూర్తి అవ్వకపోయినా సరే హీరో ఇంకా తన గ్యాంగ్ మొత్తము కూడా మన హీరోయిన్ వెనకాల పడబోతారు. కానీ హీరోయిన్ అతి వేగంగా బుల్లెట్ స్పీడ్లో పరిగెత్తుకొని అక్కడి నుంచి అయితే పారిపోతుంది. తర్వాత రోజు హీరోయిన్ క్లాస్లో ఉన్న టైంలో హీరో ఆమెకి మెసేజ్ చేసి సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత గేట్ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉంటాను, అక్కడికి రావాలి లేకపోతే నీ పని పడతానన్నట్టుగా ఒక వార్నింగ్ ఇవ్వడంతో హీరోయిన్ సాయంత్రం తన ఫ్రెండ్ని తోడు తీసుకొని అయితే గేట్ వరకు వస్తుంది. కానీ అక్కడ గేట్ దగ్గర చూస్తే హీరో ఇంకా తన గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అమ్మో ఇంతమంది ఉన్నారేంటి, ఒక్కడిని చూస్తేనే నాకు భయం వస్తుంది, ఇంతమందితో నేను ఎక్కడ గొడవ పడేదని పక్కన గోడ దగ్గర కొన్ని రాళ్ళు అలా పేర్చి ఉంటే రాళ్ళన్నిటి మీదకి ఎక్కి గోడ నుంచి అయితే ఎగిరి అటు పక్కకి దూకేస్తుంది. చూస్తే అటు పక్క హీరో అయితే నుంచొని ఉంటాడు. హీరోయిన్ వెళ్ళి కరెక్ట్గా హీరో మీద పడుతుంది. అనుకోకుండా వాళ్ళిద్దరూ యాక్సిడెంటల్గా కిస్ అయితే పెట్టేసుకుంటారు. పారిపోతూ ఉన్న హీరోయిన్ గట్టిగా పిలిచి ఆపుతాడు హీరో. నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని టచ్ కూడా చేయలేదు, అలాంటిది నువ్వు నాకు ఇవాళ ఏకంగా వచ్చి ముద్దు కూడా పెట్టేశావు, కాబట్టి నువ్వు ఇంకా నా గర్ల్ ఫ్రెండ్గా అవ్వాల్సిందే. ఎందుకంటే నా ఫస్ట్ కిస్ని స్టీల్ చేసిన అమ్మాయినే నేను నా గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయగలుగుతాను. నువ్వు నాకు ముద్దు పెట్టావు కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్గా ఉండాల్సిందే అని అంటాడు. ఇందులో ఈ అమాయకంగా కనిపిస్తున్నాను, చూస్తూ ఉన్నాను, నువ్వు అడిగిన ప్రతిదీ యాక్సెప్ట్ చేసేస్తాను అనుకుంటున్నావు ఏంటి అని ఏదో అనబోతుంది. ఈలోపే హీరో గట్టిగా ఒక్కటి అరుస్తాడంతే. హీరోయిన్ భయపడిపోయి ఎస్ అయితే వెంటనే చెప్పేస్తుంది. అతని గర్ల్ ఫ్రెండ్గా ఉండడానికి ఒప్పేసుకుంటుంది. హీరోయిన్ హీరోతో కలిసి పబ్కి అయితే వెళ్తుంది. ఇక్కడే హీరోయిన్ చెప్తుంది తన బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అంట వేరే కంట్రీ నుంచి వాళ్ళ కంట్రీకి ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాడు. అతన్ని కలవడానికి హీరోయిన్ చాలా ఎక్సైటెడ్గా ఉందని ఆతృత ఆపుకోలేక మొత్తం వాగేస్తూ ఉంటే హీరోకి కొంచెం జెలసీ ఫీల్ కలుగుతుందేమో. వెంటనే హీరోయిన్తో మాట్లాడుతూ నేను నీకు బ్రేకప్ చెప్పేంత వరకు నువ్వు వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, వేరే అబ్బాయితో మాట్లాడడానికి అంతకు మించి వీల్లేదని. ఎలాగో వీడు గర్ల్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాడు కదా, రోడ్ క్రాస్ చేసే టైం కూడా వచ్చిందని హీరోయిన్ అతని చేయిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో ఎందుకో హీరోయిన్ చేయిని పక్కకి నెట్టేసి నేను ఫిజికల్ టచ్కి చాలా దూరంగా ఉంటాను, నన్ను అలా ముట్టుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు ప్లీజ్ అని కొంచెం టెన్షన్ పడుతూ మాట్లాడతాడు. అప్పుడే అక్కడికి బెన్ అనే ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఈ అమ్మాయి రౌడీకి ఏం తక్కువ కాదు. ఈ అమ్మాయి దగ్గర కూడా కొంతమంది రౌడీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఈ బెన్ మన హీరోని ఇష్టపడుతుందంట. కానీ హీరో ఏమీ ఫీలింగ్స్ని రెసిప్రోకేట్ చేయట్లేదు ఆ అమ్మాయి వైపు. హీరో పక్కన మన హీరోయిన్ని చూసి బెన్కి బాగా కోపం అయితే వస్తుంది. అందుకే హీరో కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళేసరికి హీరోయిన్ని అక్కడే ఆపేసి నానా మాటలైతే అంటారు. ఈ మొహంతో నువ్వు ఎలా రోజు బయటికి రాగలుగుతున్నావు, సిగ్గుగా లేదా, నువ్వు అద్దంలో చూసుకోవట్లేదా నీ మొహం ఎంత దారుణంగా ఉందో, నీకు హీరో కావాల్సి వచ్చిందా అని నోటికి నచ్చినట్టుకైతే బాగి హీరోయిన్ని బాధపడతారు. హీరోయిన్కి పూల్ గేమ్ ఆడడం నేర్పిస్తాడు. అదే టైంకి అక్కడున్న ఇంకొకడైతే హీరో ఇంత బాగా ఆడడానికి కారణం బెన్నే, బెన్ బాగా ఆడుతుంది, హీరోకి కూడా బెన్ ఈ గేమ్ నేర్పించిందని అంటే ఆ అమ్మాయి పేరు అయితే ఎత్తకు ప్లీజ్, నాకు దాని గురించి వినాలని లేదని హీరో అంటాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఎనిమీ గ్యాంగ్ అయితే వచ్చి హీరో వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇసురుతారు. టైం ఇంకా డేట్ వాళ్ళనే ఫిక్స్ చేసి ఒక ఫైటింగ్ మ్యాచ్ కోసం ఇన్వైట్ చేస్తారు. హీరో కూడా ఒప్పేసుకుంటాడు వాళ్ళతో ఒక ఫైట్ చేయడానికి. ఇక్కడ మనం చెంగ్ అనే ఒక అబ్బాయిని చూస్తాం. ఈ చెంగ్ ఇంకెవరో కాదు, బెన్ వాళ్ళ సొంత అన్నయ్య అంట. హీరోకి బెన్ ఎంత నచ్చట్లేదో వాళ్ళ అన్నయ్య అయిన చెంగ్ అంతకుమించి అస్సలు నచ్చడంట. ఎందుకు అంత నచ్చడో మనకి రీజన్ కూడా ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. హీరో వాళ్ళ ఎనిమీ గ్యాంగ్తో ఫైట్ చేయడానికి లొకేషన్కి అయితే వచ్చేస్తాడు. ఇటు పక్క హీరో వాళ్ళ గ్యాంగ్ ఇంకా అటుపక్క ఎనిమీ గ్యాంగ్ ఉంటుంది. మధ్యలో ఒక ట్రాప్ లాంటిది సెట్ చేస్తారు. అంతకుమించి హీరోని వెన్నుపోటు పొడవడానికి రెడీగా కూడా ఉన్నారంట ఎనిమీ గ్యాంగ్లో కొంతమంది.
ఇదంతా కూడా హీరోయిన్ మధ్యలో నుంచి నోటీస్ చేస్తూ ఉంది. హీరోయిన్ ఈ విషయాన్ని ఎలాగన్నా హీరోకి చెప్దాం అనుకుంటుంది. ఎనిమి గ్యాంగ్ వాళ్ళు ఒక ట్రాప్ సెట్ చేశారన్న విషయం గట్టిగా అరుస్తూ హీరోకి వినిపించేలా చెప్దాం అనుకునే లోపు ఎనిమి గ్యాంగ్ లో ఉన్న ఒకడైతే వచ్చి హీరోయిన్ పైన అటాక్ చేస్తాడు. వాడంతటితో ఆగకుండా కింద పడిపోయిన హీరోయిన్ ని ఈడ్చి మళ్ళీ ఇంకా గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తాడు. ఈ లోపు హీరో అక్కడికి వచ్చేసి వాడి కాళ్ళు చేతులు అయితే విరగొడతాడు. రెండు గ్యాంగ్స్ మధ్యన చాలా పెద్ద ఫైట్ అయితే జరిగిపోతుంది. ఇంకో పక్కన హీరో ఇంకా హీరోయిన్ ని చాలా ఎక్కువ మంది ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ అయితే రౌండ్ ఆఫ్ చేస్తారు. హీరోయిన్ కి ఎక్కడ దెబ్బలు తగులుతాయేమో అని హీరోయిన్ ని కళ్ళు మూసుకొని 1 నుంచి 100 కౌంట్ చేయి, నేను ఈ ఫైట్ కంప్లీట్ చేసి నీ దగ్గరికి వచ్చేస్తానని హీరో అయితే వాళ్ళందరితో ఫైట్ చేయడానికి బయలుదేరుతాడు. వెళ్ళి ఒక్కొక్కడిని చాలా దారుణంగా కొడతాడు. హీరో తన ఎక్స్ట్రాడినరీ ఫైటింగ్ స్కిల్స్ అన్నిటిని వాడి ఎనిమీ గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో అతనికి చాలా దెబ్బలు అయితే తగులుతాయి. ఇది చూసిన హీరోయిన్ అతనికి ఆయింట్మెంట్ కానీ లేకపోతే ఏదన్నా మసాజ్ లాంటిది చేసి కొంచెం నొప్పి తగ్గించడానికి ట్రై చేద్దాం అనుకుంటుంది. కానీ హీరో ఇందాకడే చెప్పాడు కదా అతనికి ఫిజికల్ టచ్ అంటే నచ్చదని, అందుకోసమే ఆలోచిస్తుందా ముట్టుకోవాలా వద్దా అని. తర్వాత రోజు హీరో బర్త్డే అంట. హీరో బర్త్డే పార్టీకి ఖచ్చితంగా హీరోయిన్ మిస్ అవ్వకుండా రావాలని పిలుస్తాడు. కానీ హీరోయిన్ యొక్క అమెరికా నుంచి రావాల్సిన ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు కూడా రేపే వస్తున్నాడంట. సో వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి హీరోయిన్ అదే టైంకి వెళ్ళాల్సి వస్తుందని అంటే, నువ్వు సోది కబుర్లు ఆపాలి, ఇంకా నా బర్త్డే అంటే రాకుండా ఉన్నావు అంటే నేను చాలా ఫీల్ అవుతా అని చెప్తాడు. అయినా సరే హీరోయిన్ హీరోకి ప్రయారిటీ ఇవ్వకుండా అమెరికా నుంచి వస్తూ ఉన్న ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిన మిన్మెన్కే ప్రయారిటీ ఇచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. ఇటు పక్క హీరో చాలా బాధపడతాడు. అతని యొక్క ఈ స్పెషల్ డే రోజున హీరోయిన్ని చాలా మిస్ అవుతాడు. ఇన్ఫాక్ట్ హీరోయిన్ అతని బర్త్డే పార్టీకి వస్తే ఆమె కోసం చాలా సర్ప్రైజ్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. చాలా సర్ప్రైజెస్ ఇద్దాం అనుకున్నాడు కానీ హీరోయిన్ రాకపోయింది. అతనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఎందుకు అతన్ని ప్రిఫర్ చేయలేదు, ప్రయారిటీ ఎందుకు అతనికి ఇవ్వలేదా అని. హీరోయిన్ ఆ మిన్మెన్తో కలిసి గేమింగ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చి ఆపకుండా గేమ్స్ అన్నిటినీ కూడా ఆడేస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, అదేంటి నువ్వు వాడి బర్త్డే పార్టీకి రాలేదు, హీరో నీ పైన చాలా కోపంగా ఉన్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అంట కూడా అనేసరికి అక్కడికి హీరో అయితే వచ్చేస్తాడు. హీరో వచ్చి రాగానే మిన్మిన్తో గొడవ పెట్టుకుంటాడు. మిన్మిన్కి హీరోని తిరిగి కొట్టే అంత శక్తి లేకపోవడంతో దెబ్బల్ని కాయాల్సి వస్తుంది. వాడైతే కింద పడిపోతాడు. హీరోయిన్ వీళ్ళ గొడవని ఆపేస్తూ హీరోని తిడుతుంది. ఎందుకు నా ఫ్రెండ్ని కొడుతున్నావు, నీకు అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా, మరి ఇంత కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు, యు ఆర్ వెరీ బ్యాడ్ పర్సన్ అని. ఈ మాటలన్నిటి వల్ల హీరో అయితే అప్సెట్ అవుతాడు. హీరోయిన్ వాష్రూమ్ లో ఉన్న టైంలో ఆ ఎనిమీ గ్యాంగ్ మొత్తం కూడా హీరోయిన్ ని ఒంటరిగా ట్రాప్ చేద్దాం అనుకుంటారు. కానీ హీరోయిన్ క్లారిటీ ఇస్తుంది, నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు, మేము బ్రేకప్ చేసుకున్నాము, సో మీరు నన్ను ట్రాప్ చేసినా సరే వాడు నన్ను కాపాడడానికి రారు, అంత ఎఫర్ట్స్ నా పైన పెట్టకండి అని. అయినా వాళ్ళెవరూ మాట వినిపించుకోకుండా హీరోయిన్ని కొట్టి కిందకైతే తోసేస్తారు. అప్పుడే వాష్రూమ్ ఇంకొక డోర్ లోపల నుంచి బిన్ బయటికి వస్తుంది. బిన్కి కొంచెం ఎచ్ ఎక్కువ కాబట్టి నేను హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ని, సో మీరు ట్రాప్ చేయాలనుకుంటే నన్ను ట్రాప్ చేయండి అని అంటుంది. ఎనిమీ గ్యాంగ్స్టర్స్ ఎవరు కూడా నమ్మకపోయేసరికి బెన్ ఏకంగా హీరోకి కాల్ చేసి మరి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోకి బెన్ మాటలపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అతనైతే కాల్ కట్ చేసేద్దాం అనుకుంటాడు. అదే టైంకి హీరోయిన్ గట్టిగా అరుస్తూ, ప్లీజ్ ఇక్కడికైతే రాకు, వీళ్ళందరూ కూడా నిన్ను ట్రాప్ చేసి ఇరికించి కొట్టి నిన్ను హింసించాలని ట్రై చేస్తున్నారని. అయ్యో హీరోయిన్ అక్కడ ఇరుక్కుందా, హీరోయిన్ ఎందుకు వాళ్ళందరి దగ్గర ఉంది, హీరోయిన్ వాళ్ళందరూ ట్రాప్ చేసినట్టున్నారు, ఖచ్చితంగా హీరోయిన్ని రెస్క్యూ చేయాలంటే అతను వెళ్లాల్సిందే అని నిర్ణయించుకొని హీరోయిన్ని సేవ్ చేయడానికి అయితే మన హీరో ఒంటరిగా ఈ గ్యాంగ్స్టర్స్ అడ్డాకి వచ్చేస్తాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేం నిన్ను కాపాడడానికి ఇక్కడికి రాలేదు అని చాలా కోపంగా అయితే అంటాడు. ఎందుకంటే అతనికి ఇంకా హీరోయిన్ పైన ఆ కోపం ఉంటుంది. యు ఆర్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ అని మిన్ని హీరో కొట్టినప్పుడు అని ఉంటుంది కదా, ఆ విషయంపై ఇంకా మన హీరో కోపంగానే ఉంటాడు. గ్యాంగ్స్టర్స్ అందరితో ఫైట్ చేస్తాడు సింగిల్ హ్యాండెడ్గానే. కాకపోతే చాలా దెబ్బల్ని కాయాల్సి వస్తుంది. ఇన్ని దెబ్బల్ని కాయడం వల్ల వెంటనే అతన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తారు. హీరోయిన్ కన్నా ముందే హాస్పిటల్కి బెన్ అయితే వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ అక్కడికి వచ్చి రాగానే బెన్ హీరోయిన్తో మాట్లాడుతూ, నీకన్నా ముందు నుంచి నేను హీరో జీవితంలో ఉన్నాను కాబట్టి నాకే హీరో దగ్గర ఉండడానికి ఎక్కువ అధికారం ఉంటుంది. సో నేను హీరోకి ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకొని హీరోని మాత్రం నాకు వదిలేయచ్చు కదా ప్లీజ్ అని అంటుంది. అదే టైంకి హీరో కూడా మెలకులోకి వస్తాడు. హీరోయిన్ పైన కోపం ఉంటుంది కాబట్టి బెన్ మాటలకి అంగీకరిస్తాడు. ఇంకా హీరోనే అనేసరికి హీరోయిన్ మాత్రం ఏమనుకుంటుంది, చాలా బాధపడి హీరోకి కూడా తను అక్కర్లేదని ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. రాత్రి హీరో అనవసరంగా హీరోయిన్తో ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని రియలైజ్ అయి ఉంటాడు. కొంచెం తాగేసిన మధ్యలో హీరోయిన్కి కాల్ చేసి నేను స్కూల్ గేట్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నానని చాలా ప్రేమగా ఇక్కడికి రమ్మని పిలుస్తాడు. కాబట్టి హీరోయిన్ పరిగెత్తుకుంటూ స్కూల్ బ్యాక్ గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. చూస్తే అక్కడ ఎంతసేపు వెయిట్ చేసిన హీరో లేకపోవడంతో
హీరో ప్రాంక్ చేసి ఉంటాడేమో అని బాధపడుతుంది. తర్వాత రోజు చూస్తే రాత్రంతా కూడా హీరో స్కూల్ యొక్క మెయిన్ గేట్ దగ్గర ఉన్నాడంట. పాప ఏమో బ్యాక్ గేట్ దగ్గర వెయిట్ చేసింది. సో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గ్యాప్ అయితే వస్తుంది. హీరోయిన్ ఇంకేం ఆలస్యం చేయకుండా హీరోని కలవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటుంది. చూస్తే అక్కడ ఆ బెన్ ఇంకా హీరో పక్కనే కూర్చొని ఉంటుంది. బెన్ మన హీరోయిన్ని హీరోతో కలవనివ్వకుండా చేద్దాం అనుకుంటుంది, కానీ వాళ్ళిద్దరిని తోసుకొని మరి హీరోయిన్ అయితే వెళ్ళి హీరోకి ముద్దు పెట్టేస్తుంది. ఇంకా హీరో అలుగుతూ ఉంటాడు కాబట్టి హీరోయిన్ ఈ మూవ్ని వాడి ఉంటుంది. హీరోకి కూడా ఆ కిస్ బాగా నచ్చడంతో మళ్ళీ ప్యాచప్ అయిపోవడానికి సిద్ధమైపోతాడు. కానీ బెన్కి మాత్రం వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం చూసి అస్సలు నచ్చలేదు. హీరోయిన్ పైన చాలా కోపం అయితే వచ్చేస్తుంది. హీరోయిన్ చెప్తుంది, నేను రాత్రి నీకోసం వచ్చాను స్కూల్ దగ్గరికి, కాకపోతే నేను బ్యాక్ గేట్ దగ్గర ఉన్నాను, నువ్వేమో నా కోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నావంట. నువ్వు నాకు సరిగ్గా చెప్పలేదు గేట్ అని అంటే ఎవరికి అర్థమవుతుంది, అయినా నేను కూడా 2 గేట్ల దగ్గరికి వచ్చి చూడాల్సింది. అనవసరంగా రాత్రి అంతా నువ్వు అక్కడ వెయిట్ చేసావంట. ఆ చలిలో నీకు ఎంత చలేసి ఉంటుందో. పాపం బాబు అన్నట్టుగా చాలా ప్రేమగా క్యూట్గా మాట్లాడేసరికి హీరో ఫుల్గా కరిగిపోయి మెల్ట్ అయిపోతాడు. ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇద్దరు మళ్ళీ ప్యాచప్ అయిపోతారు, కలిసిపోతారు. హీరోయిన్ హీరోని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు హీరో మాత్రం ఏం మాట్లాడకుండా ఇంక వాటికి ఇది చాలే నువ్వు వెళ్ళిపో అని అంటాడు. హీరోయిన్కి హీరో గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే బెన్ వాళ్ళ అన్నయ్య చెంగ్ ఉన్నాడు కదా, ఎవరికైతే హీరో అస్సలు నచ్చడో వాడిని కలుస్తుంది. హీరోయిన్ చెంగ్తో మాట్లాడుతూ ఇంతకీ హీరో ఎందుకు అంత రూడ్గా ఉంటాడు, ఎప్పుడు గ్యాంగ్స్టర్ లాగా ఎందుకు మారాడో, అతని పాస్ట్ గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు అని అడిగినప్పుడు ఇక్కడే హీరోయిన్కి ఒక పెద్ద షాక్ తగిలించే విషయం చెంగ్ అయితే రివీల్ చేస్తాడు. యాక్చువల్గా హీరో వాళ్ళ నాన్నకి ఎయిడ్స్ వ్యాధి ఉందంట. దీనివల్లే హీరో ఏ రోజు కూడా ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న యొక్క ఎయిడ్స్ ఇతనికి వచ్చిందంటే మళ్ళీ ఇతని వల్ల అనవసరంగా ఆ అమ్మాయి ఎందుకు బాధపడ్డామని అతను భావించాడు. కాబట్టి అందువల్లే ఏ రోజు ఏ అమ్మాయితో ఫిజికల్ కాంటాక్ట్ కనీసం ముట్టుకోలేదంట ఒక్క అమ్మాయిని కూడా, అంటిల్ హీరోయినే స్వయంగా వచ్చి పొరపాటుగా అతన్ని కిస్ చేసేంత వరకు. చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో జరిగిన ఒక ఫంక్షన్ రోజున చిన్నపిల్లలందరూ కూడా ఒకరికి ఒకరు హ్యాపీగా ముద్దు పెడుతూ ఉంటారు, ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ని డిస్ప్లే చేయడానికి. కానీ మన హీరోకి మాత్రం ఒక్కళ్ళు కూడా ముద్దు పెట్టడానికి ముందుకు రాకపోయేసరికి ఈ ఇన్సిడెంట్ అతని మనసుని చాలా బాధ పెట్టి ఉంటుంది. సో అందుకే హీరో ఫిజికల్ టచ్ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాడని హీరోయిన్కి ఇప్పుడు విషయం మొత్తం అర్థమవుతుంది. హీరో యొక్క పాస్ట్ గురించి తెలుసుకొని చాలా బాధపడుతుంది. వెంటనే హీరోకి కాల్ చేసి ఏమైనా తిన్నావా, ఏం తినకపోతే నేను నీకోసం ఏదైనా వండి తీసుకొని వస్తాను, ఒక్క 15 minutes వెయిట్ చేయని ఫాస్ట్గా వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే వాటన్నిటిని హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. హీరో వాష్రూమ్కి ఎక్కడికో వెళ్ళుంటాడు, రూమ్లో కనిపించట్లేదు. అందుకోసమే హీరో వచ్చేలోపు ఆ డిషెస్ అన్నిటినీ కూడా టేబుల్ పైన పేర్చి పెడదాం అనుకుంటుంది. ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తూ ఉన్న టైంలో రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. హీరో వచ్చాడేమో అని ఎక్సైటెడ్గా తల ఎత్తి చూస్తే అక్కడికి బెన్ యొక్క ఆ వరస్ట్ ఫ్రెండ్ అయితే వస్తారు. వీళ్ళిద్దరూ వచ్చి రాగానే హీరోయిన్ ఏం చేస్తుందో నోటీస్ చేయంగానే వాళ్ళకి బాగా కోపం అయితే వస్తుంది. ముందు బెన్ ఏం చేయకుండా బెన్ యొక్క ఫ్రెండ్ హీరోయిన్ మీదకి పంపించి హీరోయిన్ని కొట్టించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత బెన్ కూడా తన కోపం మొత్తం హీరోయిన్ మీద తీర్చుకునేలా హీరోయిన్ని కింద పడేసి మరి ఏది దొరికితే అది హీరోయిన్ని దాన్ని ఇచ్చుకొని కొడతారు. చాలా దారుణమైన దెబ్బలు తగులుతాయి హీరోయిన్కి. వాళ్ళు కొట్టడం అస్సలు ఆపట్లేదు. ఒక పాయింట్లో హీరో కూడా వచ్చేస్తాడు. అంతసేపు హీరోయిన్ని కొడుతూనే ఉన్నారు. హీరోకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది బెన్ పైన. బెన్ ఇదంతా చేయిస్తుందని హీరోకి అర్థమవుతుంది. కానీ బెన్ని సేవ్ చేయడానికి బెన్ యొక్క ఫ్రెండ్ ఇదంతా నేనే చేశాను, దీనిలో బెన్ తప్పేమీ లేదని అంటుంది. ఓహో అవునా అని హీరో అయితే ఆ అమ్మాయిని చాలా గట్టిగా పట్టుకొని విండోకి గట్టిగా అనిపేసి ఆ అమ్మాయి పైన తీర్చుకోవాల్సిన కోపం మొత్తం కూడా పక్కనే ఉన్న విండో పైన తీర్చుకుంటాడు. విండోని గట్టిగా గుద్దుతాడు. మనం చూడగలుగుతాం ఆ విండో ప్లేస్లో ఆ అమ్మాయి ఉందంటే దాని ప్రాణం ఎప్పుడో గాలికి కలిసిపోయి ఉండేది. యాక్చువల్గా హీరో అమ్మాయిని చాలా రెస్పెక్ట్ చేస్తాడు. అమ్మాయిలు ఏ ప్రమాదంలో ఉన్నా సరే సేవ్ చేయడానికి ఫస్ట్ అయితే ఉంటాడు. అలాంటిది ఒక అమ్మాయిని కొట్టడం అతని చేతుల వల్ల కావట్లేదు కాబట్టి ఇలాగ విండోని పంచ్ చేసి ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ వేస్ట్ అమ్మాయిలు ఇద్దరి కళ్ళు తెరుచుకుంటాయి అనుకుంటే ఇంకొకసారి హీరోతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని. అమ్మాయిలు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్కి కూడా కాసేపటి తర్వాత మెలకు వస్తుంది. అప్పుడు హీరోతో హీరోయిన్ మాట్లాడుతూ మీ నాన్నకి ఎయిడ్స్ ఉందన్న విషయం నాకు తెలిసింది, ఇది నాకు చెంగ్ చెప్పాడని అంటుంది. ఓహో ఇంతకీ నీకు ఎయిడ్స్ అంటే ఏంటో తెలుసా, విషయం తెలిసిన తర్వాత కూడా నా దగ్గరికి ఎలా వచ్చావు, ఒకవేళ మా నాన్న యొక్క ఎయిడ్స్ నాకు కూడా వచ్చి నేను కూడా HIV పాజిటివ్ అని తేలిందంటే అప్పుడు ఇది నీకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కదా, సో దయచేసి నాకు దూరంగా వెళ్ళిపో, నిన్ను బాధపడడం నాకు ఇష్టం లేదని అంటాడు. హీరోయిన్ హీరో విషయంలో అసలు గివప్ ఇవ్వకూడదని
నిర్ణయించుకుంది. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ లేకుండా పెరిగాడు కాబట్టి ఇప్పుడు ఇంత మొండిగా ఇంకా గ్యాంగ్స్టర్ లాగా తయారయ్యాడు. కానీ మనసు చూస్తే వెన్న లాంటిది, చాలా మంచివాడని హీరోయిన్కి అర్థమవుతుంది. కాబట్టి నీకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా, నాకు ఆ రోగం వచ్చినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తుంది. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో ఇలాంటి ఒక అమ్మాయి హీరోకి దొరకడం హీరో అదృష్టంగా భావిస్తాడు. హీరోయిన్ యొక్క పర్సనాలిటీ ఇంకా తన బిహేవియర్ అంతా కూడా హీరోకి రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేస్తూ ఉంటుంది. హీరోయిన్ దగ్గర ఒక ఫ్లవర్ బొకే అయితే ఉంటుంది. ఈ బొకే నాకు చెంగ్ తీసుకొని వచ్చి ఇచ్చాడని అంటే హీరో వెంటనే ఆ బొకేని పక్కకైతే ఇసిరేస్తాడు. వాడి గురించి నా దగ్గర మాట్లాడుకని చెప్పిన తర్వాత హీరోయిన్ హక్ చేసుకొని ఎప్పటికీ కూడా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ అని అడుగుతాడు. హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోతుంది. తన్ని ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేయడానికి చెంగ్ అయితే ముందుకి వస్తాడు. చెంగ్ లిఫ్ట్ ఇస్తా అంటే హీరోయిన్ ముందు ఆలోచిస్తుంది. కానీ నా చెల్లి వల్లే కదా నీకు ఈ గతి పట్టింది, అందుకే దాన్ని ఎలాగో కొట్టలేను కాబట్టి కనీసం నీకన్నా సహాయం చేయనివ్వు, ఇంటి దగ్గర వరకే కదా నేను నిన్ను సేఫ్గా డ్రాప్ చేస్తానని అనేసరికి హీరోయిన్ కాదనలేకపోతుంది. చెంగ్ ఇచ్చిన లిఫ్ట్తోనే ఇంటి వరకు వెళ్తుంది. హీరో పార్క్లో కూర్చొని ఎవరో ఒక అమ్మాయి డ్రాయింగ్ని వేస్తూ ఉంటాడు. హీరోయిన్ వెనక నుంచి అయితే వచ్చి పూర్తిగా చూడడానికి ట్రై చేస్తుంది కానీ దానికి మొత్తం కనిపించదు, పార్షియల్గానే కనిపిస్తుంది. ఎవరబ్బా అమ్మాయి, నాకు కూడా చూపించచ్చు కదా బొమ్మ అని అంటే అతను మాత్రం డ్రాయింగ్ ఇంకా పూర్తి అవ్వలేదని ఏదో ఒక సాకు చెప్పైతే బుక్ని పక్కన దాచేస్తాడు. హీరో కోసం హీరోయిన్ ఒక క్యూట్ ర్యాబిట్ని తీసుకొని వచ్చి ఉంటుంది. ఈ ర్యాబిట్ నేను నీకోసమే తెచ్చాను, సో దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఊరికి చనిపోయిందంటే నా చేతిలో నువ్వు కూడా చేస్తావు అని ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. హీరోయిన్కి ఇదే పార్క్లో ఉన్న టెలిఫోన్ బూత్ని చూస్తే తన పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. అప్పట్లో హీరోయిన్ హీరోకి కాల్ చేయడానికి తన ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే సిగ్నల్ రాకో ఈ టెలిఫోన్ బూత్కే వచ్చిందంట. ఆ టైంకి ఎవరో ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ హీరోయిన్ని కాల్ గర్ల్ ఏమో అని మిస్అండర్స్టాండ్ చేసుకొని హీరోయిన్ని కిడ్నాప్ చేసి అతని కార్లో బలవంతంగా ఎక్కించేయడానికి ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ టైంకి మన హీరోయిన్ని రెస్క్యూ చేయడానికి హీరో అయితే వచ్చాడు. హీరోయిన్ని కాపాడి తన్ని ఇంటి వరకు డ్రాప్ చేసి ఆ తర్వాత అతను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. చెప్పుకున్నాం కదా, హీరో ఏ అమ్మాయిని కూడా ప్రమాదంలో అస్సలు చూడలేడు. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సహాయం చేయడానికి అతను ముందడుగైతే వేస్తాడు. అమ్మాయి ఎవరైనా సరే అతనైతే రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాడు వితౌట్ టచింగ్ దెమ్. హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ నేను టెలిఫోన్ బూత్ని చూసిన ప్రతిసారి నాకు చాలా భయం వేస్తుంది, అదే కిడ్నాపింగ్ ఇన్సిడెంట్ గుర్తొస్తుందని అంటే అయితే మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇదే పార్క్కి వచ్చి టెలిఫోన్ బూత్ని చూడాలనుకుంటా, సో దట్ నీ భయం మొత్తము కూడా పోతుంది, ఎందుకంటే నేను నీ పక్కన ఉంటాను కదా అని అంటాడు. హీరోయిన్కి ఒక డ్రీమ్ ఉందంట. ఇలాంటి ఒక పార్క్ లాంటి ప్రశాంతమైన ప్లేస్లోనే ఆ సంవత్సరపు మొదటి స్నోఫాల్ పడిన టైంలో హీరోయిన్ యొక్క కలల రాకుమారుడు హీరోయిన్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేయాలంట. హీరో ఎప్పుడు లేనట్టు ఎందుకో కొంచెం డబ్బులు సంపాదించాలని పార్ట్ టైం కన్స్ట్రక్షన్ వర్క్లో పని చేయడం మొదలు పెడతాడు. దీనివల్ల రోజు అతను కొంచెం బిజీ అవుతూ ఉండేసరికి హీరోయిన్తో కొంచెం టైం స్పెండ్ చేయడం తగ్గుతుంది. హీరోయిన్కి కూడా బాగా బోర్ కొడుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉండడం దేనికని క్యారియోకే పార్టీ చేసుకుందామని అక్కడికైతే వస్తుంది. అక్కడ చెంగ్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఉండేసరికి హీరోయిన్ని చెంగ్ వాళ్ళ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. అవును, ఇంతకీ హీరో అక్కడికి వస్తున్నాడా, అతను వస్తా అంటేనే నేను కూడా వస్తా అని అంటే సరే వాడిని కూడా పిలుస్తాంలే, నువ్వు ప్రస్తుతానికి మాతో వచ్చాయని పిలుస్తారు. చెంగ్ యొక్క ఈ డిన్నర్ పార్టీలో హీరోయిన్ కూడా కూర్చుంటుంది. హీరోకి కూడా వాళ్ళందరూ కాల్ చేసి పిలుస్తారు. హీరో మాత్రం నేను చెంగ్ అక్కడ ఉంటే రానని అంటాడు. హీరోయిన్ ఇక్కడే ఉందన్న విషయం తెలిసి అతనైతే వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. హీరోయిన్ని వెంటనే అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు కానీ చెంగ్ అడ్డుపడతాడు. అమ్మాయిని ఎందుకు లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నావు, తను ఇక్కడ కూర్చొని తింటుంది కదా, నీకేం నొప్పి వచ్చింది, నీకు కూడా కావస్తే ఇక్కడ కూర్చొని తిని, ఒక ఎక్స్ట్రా ప్లేట్ కూడా ఉంది, నిన్నెవరు ఆపట్లేదని అంటే హీరోకి కోపం వస్తుంది. చెంగ్ ఇంకా హీరోకి మధ్యన మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్తారు. సో హీరోయిన్ వాళ్ళ గొడవని ఆపడానికి ఏం చేయాలో తెలియక హీరో అర్థం చేసుకుంటాడేమో అని హీరో చెంప పైన అయితే ఒకటి పీకుతుంది. కానీ మిస్అండర్స్టాండ్ చేసుకున్న హీరో హీరోయిన్ పైన కోపం పెరగడంతో హీరోయిన్తో మాట్లాడడం మానేస్తాడు కొన్ని రోజుల వరకు. హీరోయిన్ సారీ చెప్పడానికి అతని ఇంటి వరకు కూడా వెళ్ళి అతను వర్క్ కంప్లీట్ చేసుకొని రాత్రి వచ్చేంత వరకు వాళ్ళ ఇంటి గేట్ ముందే కూర్చుంటుంది. అయినా పట్టించుకొని హీరోయిన్ని అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసి అయితే ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుంది, హీరోయిన్ ఏడ్చుకుంటూ తన ఇంటికి అయితే వెళ్తుంది ప్రతిరోజు. కొన్ని రోజులు గడుస్తాయి. హీరోయిన్ బర్త్డే కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ బర్త్డే రోజున హీరోని మిస్ అవుతుంది. హీరో నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటుంది కానీ ఎక్కడ హీరో అసలు తగ్గేలానే లేడు. అందుకోసమే తను అప్సెట్ అయి ఉన్న టైంలో చెంగ్ అయితే హీరోయిన్ని కలుస్తాడు. ఇవాళ నీ బర్త్డే అంట కదా, హ్యాపీ బర్త్డే, పద నేను నిన్ను బయటికి తీసుకువెళ్తా అని అంటాడు. చెంగ్ చాలా మంచి అబ్బాయిలా కనిపించడంతో హీరోయిన్ కూడా అతనితో బయటికి వెళ్ళడానికి అయితే
ఒప్పుకుంటుంది. ఇంకో పక్క చూస్తే అసలు హీరో కన్స్ట్రక్షన్ సైట్లో ఈ పార్ట్ టైం జాబ్ చేస్తుంది హీరోయిన్ యొక్క బర్త్డే కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకోవడానికి. ఆమె కోసం ఒక ఉంగరం తీసుకుందాం అనుకుంటాడు. అదే పనిలో ఇప్పుడు షాపింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క చెంగ్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఒక రెస్టారెంట్లో మాట్లాడుకుంటారు. హీరోయిన్ చెంగ్ని అడుగుతుంది, ఎందుకు హీరో నిన్ను అంతలా ద్వేషిస్తూ ఉంటాడు, నీతో ఎందుకు ప్రతిసారి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, రీజన్ ఏమన్నా ఉందా అని అంటే అప్పుడే చెంగ్ వాళ్ళ పాస్ట్ని చెప్పడం మొదలు పెట్టాడు. హీరో చెంగ్తో పాటు మూడో ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళంట. వీళ్ళ ముగ్గురు ఒకప్పుడు బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అప్పట్లో అన్ని పనులు కూడా కలిసి చేస్తూ ఉండేవారు. ఒకరోజు సముద్రంలో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. అంటే స్విమ్మింగ్ కాదు, బీచ్కి సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారు. స్విమ్ చేస్తూ ఉన్న టైంలో అలల ఫోర్స్ చాలా ఎక్కువ రావడంతో మూడో ఫ్రెండ్ అలల వేగానికి కొట్టుకొని నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు. హీరో అయితే వాడిని కాపాడడానికి నీళ్ళ లోపలికి వెళ్దాం అనుకుంటాడు. కానీ అలా వెళ్ళాడంటే హీరో ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది కాబట్టి చెంగ్ హీరోని వెళ్ళనివ్వకుండా చాలా గట్టిగా పట్టేసుకొని ఆపేస్తాడు. ఆ రోజు వాళ్ళ మూడో ఫ్రెండ్ చనిపోయాడు. వాడి చనిపోవడానికి కారణం చెంగే అని ఇప్పటి వరకు కూడా హీరో భావిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ చెంగ్ అతని ప్రాణాలని కాపాడడానికి ఈ పని చేశాడన్న విషయాన్ని మాత్రం హీరో ఇప్పటి వరకు రియలైజ్ అవ్వట్లేదు. అందువల్ల ఇప్పటి వరకు కూడా హీరో ప్రతిరోజు చెంగ్తో గొడవ పెట్టుకోవడానికే చూస్తాడు. చెంగ్కి మాత్రం హీరో పైన ఇంకా అదే ఫ్రెండ్షిప్ అదే ప్రేమ అయితే ఉంది. కానీ హీరో అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీరో ఎప్పుడైతే మారుతాడో అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసేందుకు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ వీళ్ళిద్దరూ కూడా తాగుతూ ఉంటారు. హీరోయిన్ చాలా ఎక్కువ తాగేస్తుంది, ఎందుకంటే వీళ్ళ ఫ్లాష్ బ్యాక్కి చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనల్ అయిపోతుంది. కాబట్టి నడవలేని పరిస్థితుల్లో ఉన్న హీరోయిన్ని చెంగ్ అయితే ఉప్పు బండి ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వరకు తీసుకొస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటి మెట్ల మీద కూర్చోబెట్టి హీరోయిన్ మెలకులో లేదని తెలిసినా సరే చెంగ్ అయితే అతని మనసులో ఉన్న మాటని చెప్పేస్తాడు హీరోయిన్కి. దట్ అతను కూడా హీరోలాగా హీరోయిన్ని ఇష్టపడుతున్నాడు. కానీ డెసిషన్ ఆమెదే కాబట్టి అతనైతే అసలు ఫోర్స్ చేయలేడని అక్కడి నుంచి అయితే ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళిద్దరి యొక్క కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా హీరో అయితే వినేస్తాడు. హీరోకి ఇప్పుడు అనుమానం వస్తుంది, ఎక్కడ హీరోయిన్ అతనికి దూరం అయిపోతుందేమో, హీరోయిన్ ఎక్కడ చెంగ్ ప్రేమలో పడుతుందేమో అని. బాగా టెన్షన్ కూడా వచ్చేస్తుంది అతనికి. ఇదే కోపం వల్ల హీరో తర్వాత రోజు స్కూల్లో చెంగ్ దగ్గరికి వచ్చి ఒక ఫైట్కి అయితే ఇన్వైట్ చేస్తాడు. చెంగ్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఫైట్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలు పెడతారు. స్కూల్లోనే ఇద్దరు ఎంత దారుణంగా ఫైట్ చేస్తారంటే ఇద్దరికిద్దరు అలిసిపోయి కింద పడేంత వరకు ఆపకుండా. హీరోయిన్ దగ్గరికి హీరో వాళ్ళ గ్యాంగ్లోనే ఒక అబ్బాయి అయితే వచ్చి, హీరో కన్స్ట్రక్షన్ వర్కర్గా పార్ట్ టైంలో జాబ్ చేస్తున్నదే నీకోసం ఒక గిఫ్ట్ కొనడానికి, ఇదిగో ఆ గిఫ్ట్ నీకు స్ట్రైట్గా ఇవ్వడానికి ఎందుకో మొహమాట పడుతున్నట్టున్నాడు, అందుకే నాతో ఇచ్చి పంపించాడు. రింగ్ నీకోసమే తీసుకున్నాడంట, చాలా కాస్ట్లీ, దానిలోనే ఇంకొక పేపర్ కూడా ఉంది, అది ఓపెన్ చేసి చూడంటే హీరోయిన్ ఓపెన్ చేస్తుంది. దానిలో ఆ రోజు పార్క్లో కూర్చొని అతను ఒక అమ్మాయి డ్రాయింగ్ని వేస్తూ ఉంటాడు కదా, అది మన హీరోయిన్ యొక్క పోర్ట్రేటే. హీరో ఇన్ని రోజులు కష్టపడింది హీరోయిన్కి ఒక్క గిఫ్ట్ కొనడానికి మాత్రమే, అందుకోసమే హీరోయిన్కి మంచిగా టైం ఇవ్వలేకపోయాడు. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న హీరోయిన్ ఆ చెంగ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసింది, తను తప్పు చేసిందని హీరోయిన్ లేట్గా రియలైజ్ అవుతుంది. హీరోయిన్కి ఏడు పాగట్లేదు, ఎందుకంటే హీరో ఇప్పుడు తన్ని వదిలేసి అమెరికాకి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాడని తనకి తెలుసుంటుంది. కాబట్టి హీరోని ఆగని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా హీరో తిరిగి రాడని తెలిసి హీరోయిన్ ఏడుపు అయితే అస్సలు ఆపుకోలేకపోతుంది. ఇంకో పక్క తనివి తీరా చెంగి ఇంకా హీరో ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఫైట్ చేసుకొని ఒకరినొకరు చిత్తకు బాదుకున్న తర్వాత వాళ్ళకి పూర్తిగా మనసు ఒప్పుతుంది అనుకుంటే ఇప్పటికీ మాట్లాడడానికి మనసు పూర్తిగా ఒకరితో ఒకళ్ళు సెంటెన్స్ మొత్తాన్ని తిరగతిప్పి చెప్పినట్టున్నాను. అయినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. థర్డ్ ఫ్రెండ్ చనిపోయి ఉన్నాడు కదా, అతని యొక్క ఒక లాకెట్ అంట, అది మన హీరో దగ్గర ఉంది. అదే లాకెట్ని ఇప్పుడు చెంకి ఇచ్చి హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకో, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఇక్కడికి తిరిగి వచ్చే ఉద్దేశాలు నాకు అసలు లేవని చెప్పైతే హీరోయిన్ని కలవకుండానే డైరెక్ట్ అమెరికాకి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇద్దరు కూడా దూరం అయిపోయి ఒక సంవత్సరం గడిచిపోతుంది. హీరోయిన్ దగ్గరికి చెంగ అయితే వస్తాడు, చాలా మంచిగా మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి లవ్ అయితే లేదు. హీరోయిన్ క్లాస్ రూమ్లో ఉన్న టైంలో ఆ సంవత్సరపు మొదటి స్నోఫాల్ పడ్డం గమనిస్తుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్కి హీరో ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ అయితే గుర్తొస్తుంది. కాబట్టి పరిగెత్తుకుంటూ టెలిఫోన్ బూత్ ఉన్న అదే పార్క్కి వచ్చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ చెప్పుంటుంది కదా, నా కలల రాకుమారుడు ఇక్కడ మొదటి స్నోఫాల్ టైంలో నాకు ప్రపోజ్ చేయాలని. ఈ మాట హీరోకి గుర్తుంటే ఖచ్చితంగా హీరో ఇక్కడికి వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి అయితే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి ఉంటుంది. అక్కడ చూస్తే మంచు చాలా గట్టిగా పడుతుంది. అక్కడ ఒక చిన్న కుందేలు పిల్ల కూడా ఉంటుంది. ఇది అదే కుందేలు ఏదైతే హీరోయిన్ మన హీరోకి దాచుకో జాగ్రత్తగా చూసుకొని ఇచ్చి ఉంటుందో. హీరోని కూడా తన కళ్ళ ముందు ఇన్ని నెలల తర్వాత చూసిన హీరోయిన్ కళ్ళ
కళ్ళంట నీళ్ళైతే వచ్చేస్తూ ఉంటాయి. నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఎవరి కోసం వచ్చావని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి నీకు ప్రామిస్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటే నా కోసం రాలేదు, జస్ట్ ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చావా అని అంటే లేదు లేదు పాప నీ కోసమే వచ్చాను. ఈ సంవత్సరం నాకు అసలు టైం అక్కడ ఎంత స్లోగా గడిచిందో తెలుసా, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నిన్ను ఎంత మిస్ అవుతున్నానో, నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో, అక్కడ నువ్వు లేని వాల్యూ నాకు క్లియర్గా అర్థమైంది. ఇవన్నీ విషయాలు కూడా నేను తెలుసుకున్నాను, బుద్ధి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చానని అంటే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది. ఇక్కడే మనకి ఎండ్ క్రెడిట్స్లో ఒక స్పెషల్ సీన్ అయితే చూపిస్తారు. హీరో యాక్చువల్గా పేపర్ పైన డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు కదా, అది మన చిన్నప్పటి హీరోయిన్ పిక్చర్ అంట. విషయం ఏంటంటే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారంట. ఆ స్కూల్లోనే ఆ రోజు ఫంక్షన్ జరిగి ఉంటుంది. హీరోకి ఎవరు కూడా ముద్దు పెట్టడానికి రెడీగా లేని టైంలో హీరోయిన్ ఒక్కతే ముందుకి వచ్చి హీరోకి ముద్దు పెట్టి ఉంటుంది. హీరోయిన్ నీ పేరేంటి అని అడిగినప్పుడు హీరోయిన్ తన పేరుతో పాటు ఇంటి అడ్రస్ మొత్తము కూడా డీటెయిల్గా చెప్పేస్తుంది. హీరోయిన్ చెప్పిన ఆ అడ్రస్ని చాలా కేర్ఫుల్గా తన బ్రెయిన్లో నోట్ చేసుకొని ఉన్నాడు. అంతేకాకుండా అప్పుడు టెలిఫోన్ బూత్ దగ్గర హీరోయిన్ని ఎవడో కిడ్నాప్ చేయబోయాడు కదా, అప్పుడు హీరో వచ్చి హీరోయిన్ రెస్క్యూ చేసి హీరోయిన్ వాళ్ళ ఇంటి వరకు తీసుకుని వెళ్ళాడు కదా. చిన్న వయసులో చెప్పిన హీరోయిన్ అడ్రస్ ఇంకా ఈ పెద్ద అమ్మాయి తీసుకువచ్చిన అడ్రస్ రెండు మ్యాచ్ అవుతూ ఉండడంతో హీరోకి ఆ రోజే అర్థమైపోయింది, చిన్నప్పుడు నన్ను కిస్ చేసిన అమ్మాయి మన హీరోయిన్ ఈ అమ్మాయి అని. చిన్నప్పుడు ఒక ముద్దు పెట్టి మాయమైపోయింది, ఈసారి ఎలా అయినా తిని నా గర్ల్ ఫ్రెండ్గా చేసుకోవాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాడు. అందుకోసమే హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల 1 year గ్యాప్ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్యన. ఫైనల్గా కలిసిపోయి ఉంటారు. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.